న్యూస్ కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను కేబినెట్ ముందు ఉంచనున్నారు. వీటితో పాటు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 200 కొత్త గ్రామ పంచాయతీలు, 11 కొత్త మండలాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి, హైబ్రిడ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణంపైన చర్చించనున్నట్టు తెలుస్తోంది. పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైతు భరోసాపై విధి విధానాలు కేబినెట్ ప్రకటించనుంది. యాదగిరిగుట్ట ఆలయ బోర్డు సహా భూమి లేని నిరుపేదలకు 12,000 ఆర్థిక సాయం పైన చర్చించనున్నారు. ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక ప్రకారం ఏబీసీడీ వర్గీకరణపైన మంత్రిమండలి చర్చించనుంది. దీంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. కొత్త రేషన్ కార్డుల విధి విధానాలపై చర్చ సాగనుంది. ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం ఇచ్చేందుకు కసరత్తు చేయనున్నారు. కులగణన ఆన్లైన్ పూర్తి కావస్తున్నందున ఆ గణాంకాలు డెడికేటెడ్ కమిషన్ కి ఇచ్చేందుకు కేబినెట్ లో చర్చిస్తారు. ప్రభుత్వానికి ఆదాయం పెంచే మార్గాలపైన చర్చ సాగనుంది. రీజనల్ రింగ్ రోడ్లు, వాటి కింద కోల్పోతున్న భూములు, అటవీ శాఖ క్లియరెన్స్లపై చర్చించనున్నట్టు సమాచారం. ఎకో టూరిజం డెవలప్మెంట్ పై కేబినెట్ చర్చించనుంది. ఇక టూరిజం పాలసీపై కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం అంశంపై చర్చ జరగనున్నట్టు సమాచారం. అయితే గురుకులాలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ పై చర్చించనున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది? మరి కాసేపట్లో 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ అవనుంది. ఈ భేటీలో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే రైతులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో సంక్రాంతికి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ అయితే నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం ఈరోజు చర్చ జరగనుంది. ఈ నివేదికపై చర్చ జరిగిన అనంతరం ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. ఖరారు చేసి సంక్రాంతికి రైతు భరోసా అయితే రైతుల ఖాతాల్లో అయితే వేయనున్నారు. అదేవిధంగా రైతులకు కూలీలకు సంబంధించి ఎలా గుర్తించాలి వీళ్ళను ఇప్పటికే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క రైతు కూలీలను ఏ విధంగా గుర్తించాలి, ఈ యొక్క నిధులకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ యొక్క కేబినెట్లో అయితే చర్చ జరగనుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు పెంపుకైతే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా కామారెడ్డి డిక్లరేషన్లో అయితే ఈ యొక్క డిక్లరేషన్లో అయితే ప్రభుత్వం పెట్టిన నేపథ్యంలో కూడా ఈ యొక్క డిక్లరేషన్ ముందుకు తీసుకెళ్తూ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ యొక్క క్యాబినెట్లో చర్చ జరిగి ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణ వచ్చిన నివేదిక పై చర్చించి ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ యొక్క క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. 200 కొత్త గ్రామ పంచాయతీలను 11 మండలాలకైతే కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంత రోడ్లకు సంబంధించి రోడ్ల విస్తరణకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, హైబ్రిడ్ రోడ్ పద్ధతిలో రోడ్లను ఏ విధంగా నిర్మించాలని చెప్పేసి కూడా ఈ యొక్క కేబినెట్లో అయితే చర్చ జరగనుంది. అంతేకాకుండా యాదాద్రి బోర్డుకు సంబంధించి ఈ యొక్క బోర్డు ఏర్పాటు టీటీడీ తరాల్లో 20 మంది సభ్యులతో స్వయం ప్రతిపత్తి హోదాతో అయితే యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే న్యాయశాఖ నుంచి సూచనలు తీసుకుంది. ఈ సూచనల ప్రకారం అయితే ఈరోజు కేబినెట్లో చర్చించి యాదగిరి గుట్ట బోర్డు అయితే ఆమోదం తెలపనున్నది. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్న నేపథ్యంలో దాదాపుగా 10 లక్షల ప్రజాపాలన దరఖాస్తులు కొత్త రేషన్ కార్డు కావాలని చెప్పి దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఎలా అర్హులను గుర్తించాలని కూడా ఈ యొక్క కేబినెట్లో చర్చ జరగనుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి ఆదాయం పెంచే మార్గాలు, ప్రభుత్వానికి ఇప్పటికే ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి దాదాపు 30,000 కోట్లు అవసరం ఉన్నా కానీ సరే నెలకు 18,500 కోట్లు మాత్రమే ఆదాయం వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఆదాయం ఏ విధంగా పెంచుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క కేబినెట్లో అయితే చర్చ జరగనుంది. రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి భూసేకరణ జరుగుతున్న నేపథ్యంలో భూములు కోల్పోతున్న వారికి
వారికి పరిహారం ఏ విధంగా ఇవ్వాలి, అటవీ శాఖకు సంబంధించి ఈ యొక్క పర్మిషన్స్ వేగంగా తెచ్చుకునే విధంగా అయితే ఈ యొక్క క్యాబినెట్లో అయితే చర్చ జరగనుంది. అంతేకాకుండా టూరిజం పాలసీ సంబంధించి టూరిజం ఇప్పటికే ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు కూడా టూరిజం పాలసీ రెడీ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క పాలసీ పైన అయితే చర్చ జరగనుంది. ప్రభుత్వం 3 క్లస్టర్లుగా ఈ యొక్క టూరిజం పాలసీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఈ యొక్క టూరిజం పాలసీ పైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా కార్పొరేషన్లు మున్సిపాలిటీల విలీన అంశంపై కూడా ఈరోజు చర్చ జరగనుంది. అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తీసుకొని లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా 5 లక్షల రూపాయలు అయితే మంజూరు చే 4 దశల్లో 5 లక్షల రూపాయలు అయితే మంజూరు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంకా సాయం చేస్తూ కూడా సబ్సిడీపై ఇసుక అదేవిధంగా స్టీల్ సిమెంటు ఇచ్చే అవకాశం దాని గురించి కూడా ఈ యొక్క క్యాబినెట్లో అయితే చర్చ జరగనుంది. అంతేకాకుండా హైదరాబాద్కి సంబంధించి గోదావరికి సంబంధించిన నదీ జలాల నీరు ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ యొక్క క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఆదర్శ్ నగర్లో ఏదైతే సిట్టింగ్ సంబంధించి శాసనసభ్యులకు సంబంధించి ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే ఉన్నాయో ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ సంబంధించి ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థానంలో పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థానంలో కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో అయితే ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క క్యాబినెట్ కౌన్సిల్ సమావేశంలో అయితే కీలక అంశాలు చర్చించనున్నారు. ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి ఈ యొక్క అయితే విధి విధానాలు ఇప్పటికే నివేదిక వచ్చిన నేపథ్యంలో ఈ నివేదికకు సంబంధించి విధి విధానాలు మొత్తం కూడా ఖరారు చేయనున్నారు. మిగతా అన్ని అంశాలకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసి ఈ యొక్క పథకాలను ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ వచ్చి సంవత్సరంగా పూర్తయిన సందర్భంగా ఈ యొక్క పథకాలను ప్రజల్లోకి అంటే పథకాలను అమలు చేస్తున్నా కానీ సరే ప్రజల్లోకి తీసుకెళ్ళటి ఈ యొక్క పథకాల సక్సెస్ఫుల్ పైన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గ్రౌండ్లోకి వెళ్ళి స్వయంగా మంత్రులు వెళ్ళి ఈ యొక్క పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ యొక్క క్యాబినెట్లతో చర్చ జరగనుంది. రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయనున్నారు. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క క్యాబినెట్ కౌన్సిల్లో చర్చ జరగనుంది. మొత్తానికి ఈ యొక్క కౌన్సిల్ 4 గంటలకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే ఈ యొక్క క్యాబినెట్ కౌన్సిల్ అయితే సమావేశం కానుంది. సమావేశంలో కీలక అంశాలు అయితే చర్చించనున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.